మీరెప్పుడైనా నిద్రలేచినప్పుడు మీ బాడీని కూడా కదల్చలేని స్టేట్లో ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. దీన్నే స్లీప్ పారాలిసిస్ అంటారు. వరల్డ్లో దీని యొక్క పేషెంట్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు, కానీ ఎక్కువ మందికి దీని గురించి తెలియదు. అండ్ 70% ఆఫ్ ద పీపుల్ దెయ్యాలు ఉన్నాయని నమ్మడానికి కూడా కారణం ఈ స్లీప్ పారాలిసిస్. అసలు ఈ స్లీప్ పారాలిసిస్ అంటే ఏంటి? మనం నిద్రలో ఉండడానికి అండ్ మేల్కోవడానికి మధ్య జరిగే ప్రక్రియే స్లీప్ పారాలిసిస్. ఈ స్టేట్ లో మన మైండ్ యాక్టివ్ గానే ఉంటుంది, కానీ మన మజిల్స్ అన్ని టెంపరీగా పారలైజ్ అయిపోయి ఉంటాయి. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. మీరు నిద్రలోకి వెళ్ళేటప్పుడు హిప్నోగాగిక్ అని, అండ్ మీరు మేల్కొనే ముందు హిప్నోపాంపిక్ స్లీప్ పారాలిసిస్. మనం ఈ స్లీప్ పారాలిసిస్ ని అర్థం చేసుకునే కన్నా ముందు స్లీప్ సైకిల్ ని అర్థం చేసుకోవాలి. వాటి ప్రకారంగానే మన నిద్ర అనేది సాగుతుంది. స్లీప్ సైకిల్స్ పైన నేను ఇంతకు ముందే వీడియో చేశాను, పైన ఐ కార్డ్స్ లో ఇస్తాను, వెళ్ళి చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఈ స్లీప్ సైకిల్స్ లో ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అని ఉంటుంది, దాన్ని రెమ్ స్లీప్ అని కూడా అంటారు. ఈ స్టేజ్ లో మన బ్రెయిన్ హైలీ యాక్టివ్ గా ఉంటుంది. ఇక్కడే మనకి కొత్త కొత్త డ్రీమ్స్ అనేవి వస్తాయి, అండ్ మన డ్రీమ్స్ లో చేసే యాక్షన్స్ బయట చేస్తే చాలా యాక్సిడెంట్స్ అయిపోతాయి. అందుకే మన బ్రెయిన్ మన బాడీని టెంపరీగా ప్యారలైజ్ చేస్తుంది. కానీ కొంతమంది ఈ పారాలిసిస్ విడిపోకన్నా ముందే మేల్కొంటారు. దీంతో వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్లీప్ పారాలిసిస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ చాలా మంది ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ స్టేజ్ లో పేషెంట్స్ భయంకరమైన హెల్యూసినేషన్స్ కి గురవుతున్నారు. ఇందాక చెప్పినట్టుగా ఈ స్టేజ్ లో హైలీ యాక్టివ్ గా ఉన్న మన బ్రెయిన్ మనం ఇంకా స్లీప్ లోనే ఉన్నాం అనుకుని ఆ డ్రీమ్ లైక్ ఇమేజెస్ ని అండ్ ఆ సెన్సేషన్స్ ని మన రియల్ వరల్డ్ లో మన బాడీకి అందజేస్తుంది. దీని ద్వారానే వింత రూపాలు, నీడలు అండ్ వాళ్ళ రూమ్ లో ఇంకా ఏదో ఉన్నట్టుగా, వాళ్ళ చెస్ట్ పైన ప్రెషర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. బాడీని కదల్చలేని స్టేట్, పైగా ఈ రూపాలు అండ్ ఆ ఫీలింగ్స్ అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చాలా మంది దీనికి ఇచ్చిన పేరు దెయ్యాలు, భూతాలు, చేతబడులు. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఇది చాలా డేంజరస్. దీనిపైన సరైన అవేర్నెస్ లేక చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు. అసలు ఈ స్లీప్ పారాలిసిస్ రావడానికి గల రీజన్స్ ఏంటి? ఈ స్లీప్ పారాలిసిస్ ని ట్రిగర్ చేసేలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటిల్లో మేజర్ గా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, సరిగ్గా నిద్రపోకపోవడం అండ్ సడన్ గా నిద్రలోంచి లేవడం. ఎక్కువగా ఈ 3 ఫ్యాక్టర్స్ మూలంగానే స్లీప్ పారాలిసిస్ అనేది వస్తుంది. మరి దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? ముందుగా ఒక మంచి రెగ్యులర్ స్లీప్ ని మెయింటైన్ చేయండి. ఒకే టైంకి నిద్రపోవాలి, ఒకే టైంకి లేవాలి. మీరు నిద్రపోయే ప్లేస్ ని చాలా కంఫర్టబుల్ గా చూసుకోండి. దీని ద్వారా మీరు నిద్రపోయేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండొద్దు. వీలైనంత వరకు స్ట్రెస్ ని తగ్గించుకోండి. యోగా, మెడిటేషన్ చేస్తే మంచిది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం. సో బాగా నిద్రపోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.